రెహమాన్ గారితో ఉన్నాం సార్. రైట్ చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అబ్దుల్ రెహమాన్, సామాజిక ఉద్యమకారుణ్ణి మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సహనిర్మాతను మరియు ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఈరోజు చదువుల తల్లి, గొప్ప సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిబా పూలే గారి ధర్మపత్ని అయినటువంటి స్వర్గీయ శ్రీ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక జై భీమ్. ఈరోజు చదువు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆ ప్రాముఖ్యతను ఆనాడు ఆ రోజుల్లోనే అంటరానితనాన్ని ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజుల్లో వారి చదువు చెప్తున్నప్పుడు పెత్తందారి వ్యవస్థలు అనగారిన కులాలకి చదువు చెప్పకూడదని వాళ్ళని అవహేళన చేసినారు. అయినా కూడా వారి అవహేళన తట్టుకొని వారిని సావిత్రిబాయి పూలే గారిని గ్రామ బహిష్కరణ చేసినారు. అటువంటి సందర్భంలో షేక్ ఫాతిమా ముస్లిం మహిళ వారి చదువు కోసం, చదువు చెప్పించడం కోసం, సమాజంలో మార్పు రావడం కోసం వారి యొక్క ఇంటిని వారికి చదువు కోసం ఉపయోగించుకోమని సావిత్రిబాయి పూలే గారికి చెప్పినారు. అటువంటి చదువు ఇప్పుడున్నటువంటి భారతదేశంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు అదేవిధంగా విద్యార్థులు యొక్క మహాతల్లి సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకొని ప్రతి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.